ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. మొన్న జరిగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ సూర్యవంశిని మొదటి బంతికే ఔట్ చేయడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. అతన్ని గనక ఔట్ చేసి ఉండకపోతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి అతన్ని త్వరగా ఔట్ చేసి ఎస్ఆర్హెచ్ మంచి విజయాన్ని అందుకుందని చెప్పుకొచ్చాడు. అయితే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ లాంటి డేంజరస్ ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు. వాళ్ళు గనక మంచి ఫామ్‌లోకి వస్తే మాత్రం వాళ్ళని ఔట్ చేయడం చాలా కష్టమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు గనక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ చాలా డేంజరస్ ప్లేయర్. మొన్న జరిగిన వరల్డ్ కప్‌లో మనం అతని యొక్క బ్యాటింగ్ చూసాం. అతడు గనక ఇంకా ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. అనంతరం ఎస్ఆర్హెచ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు వాళ్ళ యొక్క ఫామ్‌ను అలానే కంటిన్యూ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్‌ను ఓడించడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.